క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు గురుశ్రీ పి అంతయ్య 45వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సంపూర్ణ స్వస్థతను దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి అన్నయ్యలు, తమ్ముళ్ళు, చెల్లెలు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. భుజంగరావు గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను, కుటుంబంలో అందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యాదారి ఉమామహేశ్వరరావు అనురాధ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్, వ్యాపారంలో అభివృద్ధి, ప్రత్యేక తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యాధారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, దేవుని కాపుదల ఎల్లప్పుడూ ఉండాలని, బిడ్డల కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నందికొట్కూరు విచారణ సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే కాలంలో మరింత గొప్పగా ఆశీర్వాదాలు, అభివృద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ అంతోని స్నేహిత్ హిమవర్షిణీలను తన కృపలతో నింపాలని, మంచి భవిష్యత్ అనుగ్రహించాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెన్నెడీ నిర్మలా దంపతులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఊకల్ విచారణ మరియపురం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గోపు లూర్దు మర్రెడ్డి, శ్లీవమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని విక్రమ్, వినయ్, సునంద, శోభ, స్టెఫానీ, అబిగేల్, స్నేహల్ రెడ్డి, ఆర్యన్ పీటర్, సుశాంత్, ఫాదర్ గోపు థామస్ రెడ్డి మరియు బంధుమిత్రులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ వేగి ప్రకాష్, సునీత దంపతుల కుమార్తె వేగి జెస్సికాంజలి ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయినందున కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. హోసానా దావీదు సుతుడా, హోసానా హోసానా హోసానా, హోసానా దావీదు సుతుడా, హోసానా హోసానా హోసానా, ప్రభునామంబునా గతుడా ధన్యత నీకే అగుగాక, ఇశ్రాయేలుల జననేత ఉన్నత పరమున హోసానా, హోసానా దావీదు సుతుడా, హోసానా హోసానా హోసానా.
కరకమలాల కొమ్మలు బూని హేబ్రూ బాలక బృందము గూడి కరకమలాల కొమ్మలు బూని ప్రభునకు స్వాగతమిడనెదురేగి నినదము చేయుచు పాటలు పాడి ఆనందోత్సవ గేయపువాని హోసానా అని మహోన్నతమున ఆనందోత్సవ గేయపువాని హోసానాయని మహోన్నతమున హోసానా దావీదు సుతుడా హోసానా 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 దావీదు సుతుడా హోసానా 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 వస్త్రభూషిత రాజిపదాన హేబ్రూ బాలక పాలెముదాన నినదము చేయుచు నేగిబిరాన దావీదు సుతునకు హోసానా ప్రభునామంబున వచ్చిన వారు ధన్యతములను మధుర స్వరాన హోసానా దావీదు సుతుడా హోసానా 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 దావీదు సుతుడా హోసానా హోసానా హోసానా. దివ్యవాణి టెలికాస్ట్ స్పాన్సర్స్ మన పారిషనర్స్ మరియు డివోటీస్ ఆఫ్ ఇన్ఫెంట్ జీసస్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. తండ్రి దేవా స్తోత్రం. తండ్రి దేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. అద్భుత బాల యేసు భక్తులారా, ఈరోజు మనము మ్రాని కొమ్మల ఆదివారాన్ని మనం జరుపుకొనుచున్నాం. ఈ రోజు నుండి మనము ఈ యొక్క పవిత్ర వారంలో మనం ప్రవేశించాం. యేసుక్రీస్తు ప్రభుని రారాజుగా యెరూషలేము వీధులలో జయ జయ ధ్వానాలు చేస్తూ హోసాన్న గీతాలు పాడుతూ నాటి ఇజ్రాయేలు ప్రజలు ప్రభువునకు ఘన స్వాగతం పలికారు. ఈనాడు మనము భక్తి ప్రపత్తులతో ఆ రాజాదిరాజు సమక్షంలో మనము జయ జయ ధ్వానాలు చేస్తూ దావీదు తనయ హోసాన్నా మీకే స్తుతి మహిమ కలగాలి అని మనము ప్రార్థించుదాం. దేవుని యొక్క కృప మన మీద ఉండాలి అని దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అద్భుత దివ్యబాల యేసు మనను ఆశీర్వదించాలని, కాచి కాపాడాలని, మన కుటుంబాల్లో ఎల్లప్పుడూ ప్రభు మనకు తోడుగా ఉండాలని మనసారా మనం ప్రార్థించుదాము. మనం చేసిన తప్పిదలను జ్ఞాపకం తెచ్చుకొని వాటికి మనస్తాపడి ప్రభు క్షమాపణ కోరుకుందాం.
చూపి బ్రోవు మయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవు మయ్యా నిపమెంచకని కృపలో అపరాధములను క్షమించు నిపమెంచకని కృపలో అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరాం, మా రక్షకుడు మనుష్యవతారమెత్తి శిలువ మరణము వరకు వినయము కలవాడై మాకు ఆదర్శము చూపవలనని మీరు చిత్తగించితిరి. శ్రమలలో సహనము అను సద్గుణమును అతని నుండి నేర్చుకొని మేము ఆయన ఉత్థాన మహిమలో కూడా పాలు పంచుకున్నట్లు కరుణింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి గమలు జీవించు పాలించు మా నాథుడు యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభువు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను శూన్యుని వలె ఆయన బోధనను ఆలించినట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడిచెవిని పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేనూరకుంటిని. నా మొగము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమి చేయనైతిని. ప్రభు అయిన దేవుడు నన్ను ఆదుకొనగా వారు కలిగించు అవమానములను నన్ను బాధింపజాలవు. నేను నా మొగమును చెక్కుముకి రాయివలే గట్టి చేసుకొంటిని. నేను నగుబాట్లు తెచ్చుకొననని నాకు తెలియను. ఇది ప్రభు వాక్కు. యేసు వాక్యము మనకు నిత్య జీవము. శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవ కావ్యము. శ్రీ యేసు వాక్యము మనకు నిత్య జీవము. శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవ కావ్యము. ఆలకించరే వేదవాక్యము, ఆచరించరే ధన్యవాక్యము. తరాలు మారినా చరితనే తిరగరాసిన మారదు 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 ప్రభువాక్యం. శ్రీ యేసు వాక్యము మనకు నిత్య జీవము.
శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవ కావ్యము. ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని మానవుల పోలికగా జన్మించెను. దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. రెండవ పఠనము పునీత చిన్నప్ప గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనము వరకు. క్రీస్తు యేసు ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము కలవాడై మరణము వరకును శిలువపై మరణము వరకును విధేయుడాయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ప్రభువు వాక్కు. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసేదను, ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఆ గడియ వచ్చినప్పుడు యేసు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. అప్పుడు ఆయన వారితో, నేను శ్రమలను అనుభవించుటకు ముందు మీతో ఈ పాస్కను భుజింపవలనని ఎంతయో ఆశించితిని. ఏలైనా దేవుని రాజ్యంలో ఇది నెరవేరు వరకు నేను దీనిని మరల చవి చూడను అని అనెను. అప్పుడు ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి, దీనిని తీసుకొని మీరు పానము చేయుడు. ఏలయనా ఇది మొదలు దైవరాజ్యము వచ్చు వరకు ఈ ద్రాక్షరసం నేను చవి చూడనని మీతో చెప్పుచున్నాను అనెను. అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి ఒసగుచు, ఇది మీ కొరకు అప్పగింపబడెడు నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అనెను. ఆయన అట్లే భోజనానంతరము పాత్రమును అందుకొని
ఈ పాత్ర మీ కొరకు చిందబడు నా రక్తముతో ముద్రితమైన నూతన నిబంధన. అనెను. ఇదిగో నన్ను పట్టించువాడు ఇచ్చటనే ఉన్నాడు. నిశ్చయింపబడిన విధమున మనుష్య కుమారుడు గతించును, కానీ ఆయనను అప్పగించువానికి అనర్థము. అనెను. అందుకు వారు, మనలో ఈ పనికి పూనుకొని వాడు ఎవడు? అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. తమలో ఎవరు గొప్పవారు అను వివాదము వారిలో తలెత్తెను. యేసు వారికి ఇట్లు చెప్పెను. అన్యజనుల రాజులు అధికారులు ఉపకారులని పిలువబడుచున్నారు, కానీ మీరు అటుల చేయవలదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, నాయకుడు సేవకుని వలన ఉండవలయును. భోజనమునకు కూర్చున్న వ్యక్తియా లేక వడ్డించు వ్యక్తియా ఎవడు గొప్పవాడు? భోజనమునకు కూర్చున్న వ్యక్తియే కదా. నేను మీ మధ్య ఒక సేవకుని వలె ఉన్నాను. నా శ్రమలలో నాకు తోడుగా ఉన్నవారు మీరే. నా తండ్రి నాకు రాజ్యమును ఇచ్చినట్లు నేను మీకు ఇచ్చుచున్నాను. మీరు నా రాజ్యములో నాతో కూడా విందు ఆరంగించుచు సింహాసనములపై కూర్చుండి ఇజ్రాయేళ్ల 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. సిమోను, సిమోను, మిమ్ము గోధుమల వలె జల్లెడ పట్టుటకు సైతాను ఆశించను. కాని నీ విశ్వాసము చెదరకొండుటకును నేను నీకై ప్రార్థించితిని. నీకు హృదయ పరివర్తన కలిగినప్పుడు నీ సోదరులను స్థిరపరుపుము అనెను. అందుకు అతడు, ప్రభో, నేను మీతో కూడా చెరసాలకు పోవుటకు మరణించుటకు సైతము సిద్ధముగా ఉన్నాను అని చెప్పగా యేసు, పేతురు, నేడు కోడి కూతకు ముందు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకెదవని నేను నీతో చెప్పుచున్నాను అనెను. నేను మిమ్ము జాలెను సంచిని పాదరక్షలను లేకుండా పంపినప్పుడు మీకు ఏదైనా తక్కువ పడినదా అని యేసు వారిని అడిగెను. లేదు అని వారు బదులు పలుకగా, జాలె ఉన్నవాడు జాలెను అట్లే జోలెను కొనిపోవలేను. కత్తి లేనివాడు తన వస్త్రమును అమ్మి దానిని కొనవలేను. ఏలైనా అతడు అపరాధులలో ఒకడుగా పరిగణింపబడెను అను లేఖనము నా యందు నెరవేరవలసి ఉన్నది. నన్ను గూర్చి వ్రాయబడినవి అన్నీయు నెరవేరునున్నవని మీతో చెప్పుచున్నాను అని యేసు చెప్పెను. ప్రభో, ఇదిగో ఇక్కడ 2 ఖడ్గములు ఉన్నవి అని వారు చెప్పిరి. చాలును అని యేసు బదులు పలికెను. ఆయన అక్కడ నుండి బయలుదేరి తన అలవాటు చొప్పున ఒలీవపు కొండకు వెళ్ళుచుండగా శిష్యులు ఆయనను అనుసరించిరి. ఆ స్థలమునకు చేరిన పిమ్మట యేసు వారితో, శోధనలకు గురి కాకుండుటకు ప్రార్థనలు చేయుడు అని చెప్పెను. పిమ్మట ఆయన రాయివేటు దూరము వెళ్ళి మోకరిల్లి, తండ్రి, నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపుము, కాని నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రార్థించెను. అప్పుడు స్వర్గము నుండి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరచెను. ఆయన బాధతో ఇంకను దీక్షగా ప్రార్థన చేయసాగెను. ఆయన చెమట రక్త బిందువు వలె భూమి మీద పడుచుండెను. ప్రార్థన ముగించి యేసు శిష్యుల యొద్దకు వచ్చెను. వారు దుఃఖభారముచే అలసి సొలిసి నిద్రకు లోనగుట చూచెను. యేసు వారితో, మీరు ఏల నిద్రించుచున్నారు? లెండు, శోధనకు గురి కాకుండుటకై ప్రార్థన చేయుడు అని చెప్పెను. యేసు ఇంకను మాట్లాడుచుండగానే అచటకు ఒక గుంపు వచ్చెను. 12 శిష్యులలో ఒకడగు యూదా వారికి ముందుగా నడుచుచుండెను. అతడు యేసును ముద్దు పెట్టుకొనుటకు దగ్గరకు రాగా యేసు వానితో, యూదా, నీవు ముద్దుతో మనిషి కుమారుని పట్టించుచున్నావా అనెను. అప్పుడు అక్కడ ఉన్నవారు జరుగబోవునది గ్రహించి, ప్రభో, మమ్మ కత్తి దూయమందురా అని అడిగిరి. వారిలో ఒకడు ప్రధానార్చకుని సేవకుని కొట్టి వాని కుడి చెవిని తెగ నరికెను. కాని యేసు, ఇక చాలు అని వాని చెవిని తాకి స్వస్థపరచెను. పిమ్మట యేసు తనను పట్టుకొన వచ్చిన ప్రధానార్చకులతో దేవాలయపు అధికారులతో పెద్దలతో ఇట్లు అనెను. మీరు బందిపోటు దొంగ పైకి వచ్చినట్లు కత్తులతోనూ లాటి కర్రలతోనూ నన్ను పట్టుకొనుటకు వచ్చితిరా? ప్రతిరోజు దేవాలయంలో మీతో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకారపు శక్తియునై ఉన్నవి. వారు యేసును బంధించి ప్రధానార్చకుని భవనమునకు తీసుకొని వచ్చిరి. పేతురు దూరముగా
వెనుక వచ్చుచుండెను. వారు భవనము ముంగిట మంట వేసి చుట్టూను కూర్చుండగా పేతురు కూడా వారి మధ్య ఉండెను. అతడు అచ్చట వెలుతురులో కూర్చుండి ఉండుట ఒక దాసి చూసి అతని వెనుక తేరిపార చూచుచూ ఇతడు కూడా అతని వెంట ఉండేవాడే. అనెను. కాని అతడు అమ్మా, నేను అతనిని ఎరుగను అని బొంకెను. కొంచెము సేపటికి మరొకడు వచ్చి అతనిని చూచి నీవు కూడా వారిలో ఒకడవు అనగా ఓయి, నేను కాదు అని పేతురు చెప్పెను. ఇంచుమించు ఒక గంట తరువాత ఇంకొకడు నిస్సందేహముగా ఇతడును అతని అనుచరుడే, ఏలైనా ఇతడును గలిలియా నివాసియే అని రూఢిగా చెప్పెను. అందుకు పేతురు ఓయి, నీవు చెప్పునది నాకు తెలియదు అనెను. వెంటనే అతడు అటులా చెప్పుచుండగానే కోడి కూసెను. ప్రభువు వెనుకకు తిరిగి పేతురును చూచెను. కోడి కూయక ముందు ముమ్మారు నన్ను ఎరుగనని బొంకెదవు అని ప్రభువు చెప్పిన మాటలను పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని వెలుపలకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాను. అప్పుడు భటులు యేసును పరిహసించి కొట్టి ఆయన కనులకు గంతలు కట్టి ప్రవచింపుము, నిన్ను కొట్టినది ఎవరో చెప్పుము అని అడిగిరి. వారింకను ఎన్నో విధములా ఆయనను దూషించిరి. ఉదయముననే ప్రజల పెద్దలు, ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు సమావేశమైరి. వారు ఆయనను న్యాయసభలోనికి తీసుకొని వచ్చి నీవు క్రీస్తువైనచో మాతో చెప్పుము అని అనిరి. మీతో చెప్పినను మీరు నన్ను విశ్వసింపరు, నేను మిమ్మల్ని ప్రశ్నించినను మీరు సమాధానము చెప్పరు. కానీ ఇప్పటి నుండి మనుష్య కుమారుడు సర్వశక్తి సంపన్నుడైన దేవుని కుడి ప్రక్కన కూర్చుండును అని యేసు బదులు పలికెను. అట్లయినా నీవు దేవుని కుమారుడవా అని వారు ఒక్కుముడిగా ప్రశ్నించిరి. మీరన్నట్లే అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు వారు మనకు ఇక ఏమి సాక్ష్యము కావలెను, మనము స్వయముగా అతని నోటి నుండి వింటిమి కదా అని పలికిరి. అప్పుడు వారందరూ లేచి యేసును పిలాతు వద్దకు తీసుకుని పోయిరి. ఇతడు మన దేశమున తిరుగుబాటు లేవదీయుట, చక్రవర్తికి పన్ను చెల్లింపవలదని నిరోధించుట, తన్ను తాను క్రీస్తుననియు రాజుననియు చెప్పుకొనుట మేము స్వయముగా విని ఉన్నాము అని ఆయన మీద నేరము మోపసాగిరి. పిలాతు ఆయనను నీవు యూదుల రాజువా అని అడుగగా అందుకు ఆయన నీవే చెప్పుచున్నావు అని బదులు పలికెను. అప్పుడు పిలాతు ప్రధానార్చకులతో ప్రజా సమూహములతో నాకు ఇతనిలో ఏ నేరము కనిపించుటలేదు అని పలికెను. ఇతడు గలిలయ ప్రాంతము మొదలు ఇచ్చట వరకు యూదయ సీమ అంతటా బోధించుచు ప్రజలలో విప్లవం లేవదీయుచున్నాడు అని వారు మరింత ఉద్రీకముగా ఆరోపించిరి. ఆ మాటలు విని పిలాతు ఇతడు గలిలయ నివాసియా అని అడిగెను. ఆయన హేరోదు పాలనకు చెందినవాడని తెలుసుకొని పిలాతు ఆయనను హేరోదు వద్దకు పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేమునందుండెను. యేసును చూచి హేరోదు మిక్కిలి సంతోషించెను. ఏలయనా ఆయనను గూర్చి చాలా వినియున్నందున చాలా దినముల నుండి ఆయన కొరకై ఎదురు చూచుచుండెను. ఆయన చేయు అద్భుతములలో ఒకటైనను చూడగోరి హేరోదు యేసును అనేక విషయములను గూర్చి ప్రశ్నించెను. కానీ ఆయన సమాధానమేమీయూ ఇయ్యలేదు. ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు అక్కడ నిలుచుండి ఆయన మీద తీవ్రముగా దోషారోపణ చేయుచుండిరి. అప్పుడు హేరోదు అతని సైనికులు ఆయనను నిరాదరించి పరిహాసముగా ఆడంబరమైన వస్త్రములు కప్పి ఆయనను తిరిగి పిలాతు వద్దకు పంపిరి. అంతకు పూర్వము శత్రువులుగా ఉన్న హేరోదు పిలాతులు ఆనాడు పరస్పర మిత్రులైరి. అప్పుడు పిలాతు ప్రధానార్చకులను, అధికారులను, ప్రజలను పిలిపించి ప్రజలను పెడత్రోవ పట్టించుచున్నాడని ఇతనిని నా యొద్దకు తీసుకొని వచ్చితిరి. నేను మీ ఎదుట ఇతనిని పరీక్షించి తిని, ఇతని మీద మీరు మోపిన నేరములు ఏమీయూ నాకు కనిపించుటలేదు. హేరోదుకు కూడా ఆయన యందు ఏ దోషము కనిపింపలేదు. కనుక ఇతనిని అతడు తిరిగి నా వద్దకు పంపెను. ఇతడు మరణశిక్షకు తగిన పని ఏదీ చెయ్యలేదు. అందుచేత ఇతనిని కొరడాలతో కొట్టించి విడిచిపెట్టెదను అనెను. పాస్కా ఉత్సవములో
ఒక బందీని విడుదల చేయు ఆచారము పిలాతునకు కలదు. అంతటా అందరూ ఏకకంఠముతో, ఇతనిని చంపివేయుడు, మాకు బరబ్బాను విడుదల చేయుడు అని కేకలు పెట్టిరి. బరబ్బా నగరంలో జరిగిన ఒక తిరుగుబాటుకు హత్యకు కారకుడగుడచే కారాగారమున ఉంచబడెను. పిలాతు యేసును విడిచిపెట్టు ఉద్దేశముతో ప్రజలతో మరలా మాట్లాడెను. వారు, అతనిని సిలువ వేయుడు, సిలువ వేయుడు అని కేకలు వేసిరి. మూడవ పర్యాయము పిలాతు, ఇతను చేసిన నేరమేమి? మరణశిక్షకు తగిన నేరమేది ఇతనిలో నాకు కనిపింపలేదు. కనుక ఇతనిని కొరడా దెబ్బలతో కొట్టించి విడిచిపెట్టెదను అని వారితో చెప్పెను. కాని వారు, అతనిని సిలువ వేయుడు అని మరింత బిగ్గరగా కేకలు వేసిరి. వారి పంతమే గెలిచినది. ప్రజలు కోరినట్లే పిలాతు యేసుకు మరణశిక్ష విధించెను. తిరుగుబాటు హత్య చేసినందుకు చెరసాలలో వేయబడిన వానిని ప్రజల కోరికపై అతడు విడుదల చేసెను. కానీ యేసును వారి ఇష్టానుసారము చేసుకొనుటకు వారికి అప్పగించెను. వారు యేసును తీసుకొని పోవుచున్నప్పుడు మార్గ మధ్యమున పల్లె ప్రాంతము నుండి వచ్చుచున్న కురేనియా సీమోనును చూచిరి. యేసు వెంట సిలువ మోయుటకు వానిని బలవంతము పరచిరి. గొప్ప జన సమూహము ఆయనను వెంబడించెను. అందుకొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచుండిరి. యేసు వారిని చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవవలదు, మీ కొరకును మీ బిడ్డల కొరకును దుఃఖింపుడు. ఏలయనా, ఇదిగో గొడ్రాళ్ళు బిడ్డలను కనని గర్భములు, చనుబాలియని స్తనములను ధన్యమైనవి అని ప్రజలు చెప్పు రోజులు రానున్నవి. అప్పుడు ప్రజలు మా మీద పడుడు అని పర్వతములతోనూ, మమ్ము కప్పివేయుడు అని కొండలతోనూ చెప్పనారంభింతురు. పచ్చి మ్రానుకే ఇట్లు సంభవించినప్పుడు ఎండిన మ్రానును గురించి ఏమి చెప్పగలము అనెను. మరి ఇద్దరు గొప్ప నేరము చేసిన వారిని కూడా ఆయనతో చంపుటకు ఆయన వెంట కొనిపోయిరి. కపాలము అనబడు స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ వారు యేసును సిలువ వేసిరి. నేరస్తులను కూడా యేసు కుడివైపు ఒకనిని, ఎడుమవైపు ఒకనిని సిలువ వేసిరి. అప్పుడు యేసు, తండ్రి, వీరు చేయునదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము అని పలికెను. వారు చీటీలు వేసుకొని యేసు వస్త్రములను పంచుకొనిరి. ప్రజలు అచ్చట నిలుచుండి ఇదంతయు చూచుచుండిరి. ఇతడు ఇతరులను రక్షించెను, కానీ ఇతడు దేవుడు ఎన్నుకొనిన క్రీస్తు అయినచో తను తాను రక్షించుకొననిమ్ము అని అధికారులు ఆయనను హేళన చేసిరి. సైనికులు కూడా ఆయనకు దగ్గరగా వచ్చి పులిసిన ద్రాక్షారసము ఇచ్చి, యూదుల రాజు అయినచో నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహసించిరి. ఇతడు యూదుల రాజు అని ఫలకముపై రాసి శిలువ పై భాగమున ఉంచిరి. శిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు కదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగిరి. రెండవ వాడు వానిని గద్దించుచు, నీవు దేవునికి భయపడవా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగిన ఫలము అనుభవించుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉందువు అని నీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. ఇది ఇంచుమించు మధ్యాహ్న సమయము. సూర్యుడు అదృశ్యుడాయెను. 3 గంటల వరకు దేశమంతటా చీకటి క్రమ్మెను. దేవాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి ప్రాణము విడిచెను. అందరూ మోకరించండి. లేచి నిలబడండి. దానిని చూచి శతాధిపతి దేవుని స్తుతించుచు, నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు అనెను. అచ్చట గుమిగూడిన ప్రజలందరూ ఈ సంఘటనలను చూచి రొమ్ము బాదుకొనుచు తిరిగి ఇంటికి వెళ్ళిరి. గలిలియ నుండి యేసు వెంట వచ్చిన ఆయన పరిచితులందరూ స్త్రీలను కొంత దూరం నుండి ఇదంతయు చూచుచుండిరి. యూదుల పట్టణమగు అరిమతాయి నివాసి అయిన యోసేపు అను ఒకడుండెను.
అతడు పట్టణ సభ సభ్యుడు, మంచివాడు, నీతిమంతుడు. అతడు ప్రజల ఆలోచనలకు వారి క్రియలకు సమ్మతింపనివాడు, దైవ రాజ్యమునకై నిరీక్షించుచున్నవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును అడిగెను. యేసు శరీరమును సిలువ నుండి దించి సన్నని నారబట్టతో చుట్టి ఎవరునూ ఉంచబడిని రాతిలో తొలచబడిన సమాధి అందుంచెను. అది సిద్ధపడు దినము, విశ్రాంతి దినము ప్రారంభము కానుండెను. అప్పుడు గలిలియ నుండి ఆయన వెంట వచ్చిన స్త్రీలు సమాధిని, యేసు దేహమును ఉంచబడిన విధమును చూచిరి. వారు తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను, తైలమును సిద్ధపరచిరి. ధర్మశాస్త్రానుసారము విశ్రాంతి దినమున విశ్రాంతి తీసుకొనిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అద్భుత బాలయేసు భక్తులారా, మ్రానికొమ్మల ఆదివారం నుండి పరిశుద్ధ వారంలో మనం ప్రవేశిస్తున్నాం. మనం ఈ రోజుని మ్రానికొమ్మల ఆదివారము లేదా మట్టల ఆదివారం అని అంటాం. ఈ యొక్క మ్రానికొమ్మల ఆదివారం రోజున విశ్వాసులందరూ భక్తితో మ్రానికొమ్మలను అంటే మట్టలను చేతబోని గ్రామ పురవీధులలో ఓజాన్నా స్తుతి గీతాలను ఆలపిస్తూ అన్యులకు విశ్వాసాన్ని ప్రకటిస్తారు. అయితే నేటి యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ ప్రత్యేకత ఈ ఆదివారాన్ని క్రీస్తు శ్రమల ఆదివారం. ఎందుకంటే క్రీస్తు యొక్క ప్రయాణము, ఆయన శ్రమలను, మరణమును సూచిస్తుంది. క్రీస్తు శ్రమలు, మరణం క్రైస్తవ జీవితాలకు మహిమను చేకూర్చే విధంగా, రక్షణ అనుగ్రహించే విధంగా ఈరోజు మన శ్రీసభ ధ్యానించమని కోరుతుంది. అయితే ఈనాడు ఈ యొక్క 3 పట్టణాల్లో, మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త యెషయా 50వ అధ్యాయం 4-7 యేసుక్రీస్తు అతిహీనమైనటువంటి అవమానమును, బాధలను అనుభవింపబోవు బాధామయ సేవకునిగా మనకు తెలియజేస్తున్నాడు యెషయా ప్రవక్త. బాధాకరమైనటువంటి సేవకుడిగా అవమానాలను, బాధలను భరించబోతున్నారు ఈ క్రీస్తు ప్రభు అని. అయితే పునీత పౌలుడు ఏం చెప్తున్నాడు చూడండి, 2వ పట్టణంలో ఫిలిప్పీలకు 2వ అధ్యాయం 6-1 క్రీస్తు చూపించినటువంటి నిస్వార్థ బుద్ధిని సేవక రూపం, ఒక సేవకుడుగా సేవాభావముతో దైవ రక్షకుడిగా ఈ లోకంలో ప్రవేశించారు. తను వినయ విధేయతను గూర్చి, ప్రభు యొక్క వినయము, విధేయత, వినమ్రుడు ఏ విధంగా ముందుకు సాగుతాడో అదేవిధంగా సాగారు అని పునీత పౌలు గారు మనకు 2వ పట్టణంలో తెలియజేస్తున్నారు. అయితే సువిశేషంలో పునీత లూకా గారు ఏం చెప్తున్నారు సువిశేషంలో చూడండి, క్రీస్తు తాను పొందబోవు శ్రమలు, మరణ పునరుత్థానముల ద్వారా దేవుని రక్షణ ప్రణాళికను మనకు తెలియజేస్తున్నారు. ఆయన రక్షణ ప్రణాళిక ఏంటి? ప్రజల పాపముల కొరకు బాధలను అనుభవించి, మరణించి 3వ నాడు మృత్యుంజయుడై లేచి మనకు రక్షణ ప్రసాదించుటకు ఆయన యెరూషలేమునకు వెళ్ళుచున్నారు. అయితే యెరూషలేమునకు ఏ విధంగా వెళ్ళదలుచుకున్నారు ప్రభువు? ఈ యొక్క 3 విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఆ 3 ముఖ్య విషయాల్లో మనకు అర్థమవుతుంది ప్రభు యెరూషలేము ద్వారా తన యొక్క ప్రయాణాన్ని సాగించాలి అని. 3 విషయాలు. మొట్టమొదటిది ఈ యొక్క మ్రానికొమ్మల ప్రాముఖ్యత, ఈ యొక్క మట్టల ప్రాముఖ్యత. ఈ యొక్క మ్రానికొమ్మలు గెలుపుకు, విజయానికి చిహ్నం. యూద జాతి ప్రజలు ఈ మట్టలను, ఈ మ్రానికొమ్మలను గెలుపుకు నాందిగా ఉపయోగించేవారు. అయితే క్రీస్తు ప్రభువు
గాడిద మీద కూర్చొని వస్తున్నప్పుడు ఆనాటి ప్రజలు ప్రభు వస్తున్నటువంటి మార్గంలో వస్త్రాలను మరియు మ్రాని కొమ్మలను పరిచారు, అంటే రాజుకు గుర్తు. అయితే మనం ఈ యొక్క పవిత్ర వారంలో ప్రవేశిస్తున్న మనమందరము క్రీస్తుపై అమిత విశ్వాసాన్ని కలిగి ఆయన మార్గంలో మనం పయనించాలి. క్రీస్తు ప్రభు మన రక్షణకు ప్రాణత్యాగం చేశారు. కాబట్టి యేసు ప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే విశ్వసిస్తారో వారి జీవితాలు దండిగా దీవింపబడతాయి, వారి జీవితాలు ధన్యమవుతాయి. అందుకోసం ఈరోజు ప్యాషన్ సండే అంటాం, పామ్ సండే అంటాం. ప్యాషన్ అంటే బాధాకరమైనటువంటి ఆదివారం, పామ్ సండే అంటే సంతోషకరమైనటువంటి ఆదివారం. అందుకోసమే బాధ సంతోషం ఈ రెండు మిళితమై ఉన్నాయి ఈరోజు. దాని గురించి మనం ఆలోచిస్తున్నాం, ధ్యానిస్తున్నాం. కాబట్టి మనము ఒక క్రైస్తవ బిడ్డగా, క్రీస్తుని అనుసరించే వ్యక్తిగా ఈ పవిత్ర వారంలో మన పాత్ర ఏంటి, మనం దేన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం, మనం క్రీస్తు శ్రమలో మనము పాలు పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నామా? క్రీస్తు బాధను అనుభవించారు, మరణించారు, 3వ రోజు మృత్యుంజయుడై మన రక్షణ కోసం తను మనకు రక్షణ ప్రసాదించడానికి ఆ విధంగా జరగవలసింది. కాబట్టి యొక్క దివ్య పూజ బలిలో ప్రభు మనందరినీ దీవించాలని, కాచి కాపాడాలని, మన కుటుంబాల్లో శాంతిని, సమాధానం నింపాలని, ధైర్యాన్ని దయచేయాలని ప్రభు ఈ యొక్క పవిత్ర వారంలో, ఈ యొక్క శ్రమల వారంలో, ఈ యొక్క 7 రోజుల పాటు ప్రభువా నేను శ్రమలను అనుభవించే విధంగా నాకు మీ యొక్క దీవెన అనుగ్రహించండి ప్రభువా. దీన్ని మనం ధ్యానించాలి. ప్రభు యొక్క శ్రమలు, తన సిలువ పాటులు, పునరుత్థానం, మరణం, పునరుత్థానం గురించి మనము ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. దేవుని యొక్క దీవెనలు, అద్భుత బాలి యొక్క దీవెనలు మన పైన ఉండాలని మనం ప్రార్థించుదాము. ఆమెన్. అందరు లేచినండి. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించినాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్షు పిలాతుకు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించినాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించినాను. పాపముల మన్నింపును విశ్వసించినాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించినాను. నిత్య జీవమును విశ్వసించినాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల కోసం మరియు మన కుటుంబాల కోసం, మన విచారణ కోసం మనం ప్రార్థించుదాం. వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవ సంధించుమయా, స్వీకరించుమో దేవ సంధించుమయా. సదయా నీ ప్రేమలు మము నిలుపుమయా, సదయా నీ ప్రేమలు మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో.
హృదయ సీమలు చిగురించిన ఆశలు నా మానస మందిరాన కలిగిన భావాలు నా హృదయ సీమలు చిగురించిన ఆశలు నా మానస మందిరాన కలిగిన భావాలు నీ పాద పూజకి అర్పించుచున్నాము. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశిల్పితైన సర్వేక్షణకు అంగీకారం అట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీ జనితైక కుమారుని శ్రమల మరణము ద్వారా మేము మీతో సఖ్యపడు గడియ మరింత దగ్గర పడునుగాక. మేము మా సొంత ప్రయత్నముతో మీ నుండి పాప క్షమాపణను సాధింపలేము. కానీ సాటి లేని ఈ దివ్య బలి శక్తి ప్రభావమున మీ నుండి సంపూర్ణ క్షమను పొంది మీ కారుణ్య ఫలములను చవిచూదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటును మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా క్రీస్తు నిర్దోషి అయ్యుండి పాపాత్ముల కొరకు బుద్ధిపూర్వకముగా బాధలను అనుభవించను. దోషులను రక్షించుట కొరకు అన్యాయపు శిక్షను అంగీకరించను. ఆయన మరణము మా పాపములను ప్రక్షాళన చేసెను. ఆయన ఉత్థానము మా విముక్తి ధనమును చెల్లించను. కావున పరలోక దళములన్నిటితో ఏకమై నిరతము మేము స్తుతించుచు మీ మహిమా వైభవమును కొనియాడుట ఎట్లనగా, హోసానా స్వామికి సతతం. హోసానా 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 స్వామికి సతతం. హోసానా హోసానా హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమశక్తుల్ పరమ పవిత్ర త్రియేక దైవం భూపరమండల మాద్యంతము భవదీయ మహిమలు మారు మ్రోగున్. హోసానా స్వామికి సతతం. హోసానా హోసానా హోసానా. దేవుని పేరట విజయించు వారే ఆశీర్వాదితులు. జయ జయ గీతికల్ కీర్తించు. ఎలుగెత్తి వారిని స్తుతించు. హోసానా స్వామికి సతతం. హోసానా 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 స్వామికి సతతం. హోసానా హోసానా హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతా మీ స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన
సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలు నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుల్చి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. మా యేసువా. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి
పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్మ మికింతార్పణ రూపొందించునుగాక. మీరెన్ని కొన్ని పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకం యాత్ర చేయి మీ శ్రీసభను మీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కార్డినల్ పూల్ అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ కూడా మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ కూడా విశ్వాసమందును ప్రేమను దృఢపరుపుము. మీ ఇష్ట ప్రకారం మీ సమకరించి కూడిన ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, ఈ యొక్క దివ్య పూజ బలిలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను దీవించి కాచి కాపాడు ఆశీర్వదించు నాయన. వారి యొక్క హృదయ కోరికలు, మనసు కోరికలు ప్రభువా వారికి అనుగ్రహించండి. ఎటు వెళ్ళినా ప్రభువా మాకందరికీ తోడునీడగా ఉండి ఆశీర్వదించు. మా గ్రామంలో, మా కుటుంబాల్లో ఎల్లప్పుడూ శాంతిని, సమాధానమును, ధైర్యాన్ని, బలము దయచేయి. చదువుతున్నటువంటి బాలబాలికలకు ప్రభువా వారికి జ్ఞాపక శక్తిని దయచేయి. దైవ జ్ఞానమును వారికి అనుగ్రహించు. ఎటు వెళ్ళిన ప్రభు వారిని కాచి కాపాడు. వారిలో విశ్వాసాన్ని బలపరచు, దీవించి ఆశీర్వదించు. ఎవరైతే రోగంతో బాధపడుతున్నారో వారిని తాకి స్వస్థపరచండి. దయగల తండ్రి, నలుదిశలు చెదిరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమని లోకమును విన్న వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షించానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలు లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతి సమాధానం ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, రోగాల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం పాపం పరిహరించడు క్రీస్తు ప్రభు. నేనే జీవాహారమును, నన్ను అనుసరించువాడు ఎల్లప్పుడూ నిత్య జీవము కలిగి ఉంటాడు, వెలుగును పొందుతాడు అని ప్రభు నుడినటువంటి ప్రభు. ఈ యొక్క ప్రియమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్నెన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. నవ్యమైన భోజం, ప్రభుని ప్రేమ త్యాగం. నవ్యమైన భోజం, ప్రభుని ప్రేమ దానం. సత్యమైన భావం, నిత్య జీవ నిలయం. సత్యమైన భావం, నిత్య జీవ నిలయం. మానవాళికి ముక్తి నొసగును దివ్య సప్రసాదం. నవ్యమైన భోజం, ప్రభుని ప్రేమ దానం. నవ్యమైన భోజం, ప్రభుని ప్రేమ దానం. పునీత ఇన్యాసు వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపడ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు నవ్వికండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఓ తండ్రి, నేను పానము చేసిననే తప్ప ఈ పాత్రము నుండి తొలగిపోవ సాధ్యము కాని ఎడల నీ చిత్తమే నెరవేరనిమ్ము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమవరములతో పోషింపబడిన మేము మిమ్ము దీనతతో ప్రార్థించుచున్నాము. మీ కుమారుని మరణము ద్వారా మా విశ్వాసమునకు తగిన ఫలమును పొందగలమను నమ్మకమును మాయన్ను వికసింపజేసితిరి. ఆ విధముగానే ఆయన ఉత్థానము ద్వారా మీరు మమ్ము చేర్చదలచిన గమ్యమునకు నడిపింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. దయచేసి మనందరం శిరములో వంచి ప్రభు ఆశీస్సుల కోసం మనం ప్రార్థించుకుందాం. ఓ ప్రభువా, ఈ మీ కుటుంబమును దయతో చూడమని అర్థించుచున్నాము. ఈ ప్రజల కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు దుష్టుల చేతికి అప్పగింపబడటకును శిలువ శ్రమలను అనుభవించుటకును వెనుదీయలేదు కనుక మీ శ్రీ సభ అనడి కుటుంబమును కరుణతో చూచి సంరక్షింపుము. యుగ యుగములు జీవించి పాలించు ప్రభువా, ఈ వనమును మాకు అనుగ్రహింపుము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా. నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా.